అన్నారు. అప్పుడు అసలుకైతే నా భర్తకు వచ్చేది 28,000 జీతం, 20,800 జీతం. అయితే అవి చాలమని ఎంతగానో దిగులు పడుతుంటే దేవుడు మాట్లాడి, నేనున్నానని మాట్లాడి ప్రార్థన చేస్తే, కన్నీటిది ఒక ప్రార్థన చేస్తుంటే దేవుడు నేను 30,000 చాలనుకున్నాను, కాకపోతే అంతకంటే ఎక్కువ 38,000 ఇచ్చిండు. అది మా అప్పులు తీరిపోయింది. అది సాక్ష్యం ఇచ్చింది. ఇంకోటి, నా భర్తకి ఒకసారి పొలానికి వెళ్ళినప్పుడు మోటార్ మూసినప్పుడు బాగా వెనక పట్టేసి బొడ్డు బయటకు వచ్చేసింది. అయితే అప్పుడు ఏమైందంటే బాగా నడు నొప్పితో, వెనకాల వీపి నొప్పితో బాగా బాధపడుతుంటే, మరి దేవా ఇట్లా బాధపడుతున్నాడు, ఎప్పుడు ఆడలేదు. అయితే అప్పుడు బాధపడుతుంటే బాధ అనిపించి అప్పటికప్పుడు మోకాలు వేసి ప్రార్థన చేయగానే అది నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ అదే రీతిగా మరి ఆ బొడ్డు ఒకటి బయటకు వెళ్ళింది. మరి అది ఆపరేషన్ చేయాలనుకున్నారు. దేవుడి వల్ల అది మంచిగా అయిపోయి మరి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఏం చెప్తారో, మరి వెళ్ళింది ఆపరేషన్ చేయాలి అని అనుకుంటున్నా, చేయించుకోవాలి అని అన్నారు డాక్టర్లు. అది కూడా క్షేమంగా అయ్యి మంచిగా ఆర్థిక సమస్యలు ఇంకా బాగుండి మా పొలం కూడా మంచిగా పండి అప్పులు తీర్చుకునే వారిగా మమ్మల్ని ఉంచాలని అది ప్రార్థన చేయండి. మా గురించి చిన్ని సాక్ష్యం దేవుడు దీవించుకున్నాక.